ఉంటాడో ఆయన చరిత్ర ఏందో ఆయన ఏందో నాకైతే తెలియలే అన్న. ఈ సినిమా విషయంలో నాకు అర్థమైంది అసలు చెక్వీరా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా, ఎంత కష్టపడ్డాడు. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన కష్టపడ్డాడు. ఏంటి అది చెక్వీరా ఇంప్రెషన్ ఎందుకురా అనుకున్నా. కానీ బయోపిక్ చూసిన తర్వాత అర్థమైందన్న అసలు మామూలు లేదన్న బయోపిక్ అసలు. ఎందుకంటే లైఫ్లో అసలు ఈ చెక్వీరా అంటే ఆయన చరిత్ర ఏంది, ఆయన ఎవరు, ఎక్కడ పుట్టిండు, ఏం చేసిండు తెలియదు. ఈ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించిండు. హీరో యాక్టింగ్ రాయలసీమ కుర్రోడు అంటారా, వేరే లెవెల్ యాక్టింగ్. రాయలసీమ కుర్రోడు అని అసలు పవర్ స్టార్ ఫ్యాన్ అని మనం యూట్యూబ్లో చూసినాం. పవర్ స్టార్ ఫ్యాను నిలబెట్టిన సినిమా మాత్రం. ఎందుకంటే చెక్వీరా స్టోరీ నాకు ఇప్పుడు నా లైఫ్లో తెలియదు. ఈ సినిమా వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని చేసినా అని తెలిసింది. చాలా బయోపిక్లు వచ్చాయి. ఇది మాత్రం నెంబర్ 1 బయోపిక్ అన్న చెక్వీరాది. పవర్ స్టార్ పేరు నిలబెట్టినావు అన్న, రాయలసీమ అన్న, వేరే లెవెల్ అన్న హీరో అన్నాడు. కానీ సినిమా మాత్రం అందరూ చూడాలి. ఎందుకంటే చెక్వీరా గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడండి, ఎవరు మిస్ కాకండి, అందరు రండి. చెక్వీరా లైఫ్ స్టోరీ ఆయన బయోపిక్ చూడండి, తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ అబ్బాయిల సపోర్ట్ ఉంటుందా? పవన్ కళ్యాణ్ సపోర్ట్ పక్కా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎవరికైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ సినిమా కూడా ఉండాలా. పవర్ స్టార్ ఎక్కడున్నా ఇలాంటి వీడియో చూసి చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సినిమా మాత్రం రియల్ లైఫ్ స్టోరీ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అంతే. చెగువేరా సినిమా అన్న నేను అంటే నాకు తెలియదన్న. నా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారన్న, ఆయన ఫ్యాన్స్ ఉంటారన్న. అంటే ఎందుకంత పిచ్చి ఉంటుంది, ఎందుకంత అభిమానం అనేది నాకు తెలియదన్న. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కటి నాకు చాలా అంటే చాలా క్షుణ్ణంగా తెలిసిందన్న. అసలు ఏంది ఆయన కథ ఏంటనేది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ అన్న. ఏవేవో కొన్ని బయోపిక్స్ చూస్తాం కానీ ఇలాంటి సాటిస్ఫైడ్ బయోపిక్ నేను ఇంతవరకు చూడలేనా. అసలు మొన్న ఏదో యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హీరో మాట్లాడాడన్న. అంటే పవర్ స్టార్ ఫ్యాన్ అని చెప్పిండు అన్న. అయితే సో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం సౌండ్ ఉంటుందన్న. అంటే ఆ సినిమాకు బస్ కానీ ఆ సినిమాకు కలెక్షన్స్ కానీ మినిమం ఉంటుంది. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి మాత్రం సపోర్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువే ఉంటుంది. అంటే మూవీ చాలా బాగుందన్న. మెయిన్గా అంటే మూవీని ప్రమోట్ చేసుకోవాలంటే మంచి కంటెంట్ ఉండాలన్న. సో మంచి కంటెంట్ తోటి వచ్చిన సినిమా అన్న. సో నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఎక్కడో మన రాయలసీమ కుర్రాడంట అన్న. అంటే ఆ ఘాటు ఎట్లుంటుందో మనకు తెలుసు. ఆ యాక్టింగ్లో చూపించిండన్న. నాకైతే వన్ ఆఫ్ ద హీరో దొరికిండు టాలీవుడ్కి అని నాకు అనిపించింది అన్న. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అన్న. నేను మా ఫ్యామిలీతోటి చూడాలనుకున్న సినిమా నేను ఒక్కడే వచ్చినా, ఇప్పుడు నేను ఫ్యామిలీతోటి వస్తా. సో చాలా బాగుందన్న. థ్యాంక్ యూ.